ముందుగా గురువుగారైనటువంటి గండికోట వెంకటలక్ష్మి అమ్మగారికి మా పాదాభివందనము. మాది విజయవాడ. నా పేరు రంగా శ్రీదేవి. నేను బాలా పరివారం గ్రూప్లో సౌందర్యలహరి శ్లోకాలు నేర్చుకున్నాను. నాకు కలిగిన అనుభవం ఏమిటంటే, నేను ఎప్పటి నుంచో నేర్చుకోవాలని అనుకున్నా, ఎప్పుడు ఏ ప్రయత్నం చేయలేదు, ధైర్యం చేసి నేర్చుకోలేదు. కానీ వాసవి గ్రూపులో బాలా పరివారం గ్రూపు లింక్ కనబడంగానే జాయిన్ అయిపోయాను. ఆన్లైన్లోనే కదా, మనం ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు అని. కానీ జాయిన్ అయ్యాక చాలా భయపడ్డాను. నేర్చుకోగలమో లేదో, పేరు ఇచ్చాము, ఫోన్ నెంబర్ ఇచ్చాము, అసలు మనకి ఆ ప్రయత్నం చేయగలమో లేదో అని అనుకున్నా. మా స్నేహితులకు కూడా చెప్తే వాళ్ళు కూడా చాలా ధైర్యం చెప్పారు. అసలు క్లాసు వినందే ఎందుకు, నీకు నేర్చుకోవాలని ఉంది కదా. కానీ మొదటి గురువు మాతృదేవోభవ అంటారు కదా, అలాగే గండికోట వెంకటలక్ష్మి గారు మాతృస్థానంలో ఉండి పిల్లలకి నేర్పించినట్టుగా గ్రూపు పేరు కూడా బాలా పరివార్, అలా బాలలకి నేర్పించిన విధంగా చక్కగా ప్రతి ఒత్తు ప్రతి అక్షరం స్పష్టంగా పలికేటట్టు నేర్పించారు. అమ్మగారు మీకు మీ కుటుంబ సభ్యులకు సుఖినోభవంతు. మేము నేర్చుకున్న దాని వలన, సౌందర్యలహరి నేర్చుకోవటం వలన ఏది చదువుతున్నా కూడా ఎక్కడెక్కడ అక్షరాలు తప్పు పలుకుతున్నామో అది పలకకూడదనే విషయాలు తెలుసుకున్నాము. మామూలుగా సౌందర్యలహరి నేర్చుకోవాలనుకుంటే ఎంత పుణ్యం చేసుకుంటే నేర్చుకుంటారని అంటారు కదా, ఆ పుణ్యం మేము గురువు గారి విషయంలో కూడా చేసుకున్నాం కాబట్టి ఈ రోజున సౌందర్యలహరి 100 శ్లోకాలు నేర్చుకోగలిగాము. నేను అన్ని క్లాసులు విన్నానమ్మా, ఒక్క 30వ శ్లోకం వినలేదు. 100వ శ్లోకం అప్పుడు అనుకున్నా, ఒక్క శ్లోకం నేను వినలేదు క్లాసు, అన్నీ విన్నానని. కానీ ఆ అమ్మవారు నా మనసులో కోరిక నెరవేర్చి నీరాజన శ్లోకాల్లో మీరు 30వ శ్లోకం కూడా ఆ రోజు మళ్ళీ చదివారమ్మా. నాకు చాలా ఆనందం కలిగింది. మీరు ఎలా అయితే నేర్పించారు, మేము చక్కగా నేర్చుకొని 100కి ఇప్పుడు 80% మెరుగైతే 100కి 100% మెరుగ్గా చదువుకుంటామని నేను తెలియజేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా.